దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో నా యొక్క ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికే లూకా భక్తుడు వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనియుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునిని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరలోక స్వరము మనకందరికీ వినిపింప చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అందరు దయచేసి స్థలం ఉంచండి. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రేమ గల ప్రియమైన పరలోకపు తండ్రి, మా నాయన, మా కన్న తండ్రి, నీ వాక్యాన్ని చేతపట్టుకొని నీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని విరిచి మాకు పంచండి నాయన. మేము తృప్తిగా భుజించటానికి నీవే మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రభు అల్పుడు, అయోగ్యుడు నాయన, నీ పాదదాసుడు తండ్రి, నీవే జ్ఞాపకం చేసుకో తండ్రి. నీవే కృపను చూపించి క్షమించి అభిషేకించి నీ నోటికి నాయన బోరగా వాడుకోనమని ప్రార్థిస్తూ మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో తండ్రి మీరే మాకు నేర్పించి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనమని యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ డిసెంబర్ నెలంతా ఈ క్రిస్మస్ వాక్య భాగాలను అందరం కలిసి చదువుకుంటున్నాం కదా. ఈరోజు నేను ప్రాముఖ్యంగా దేవదూతలు దేవుని ఆరాధించిన ఆ యొక్క స్తుతిని గురించి మాట్లాడదలుచుకుంటున్నాను కదా. మనం పోయిన వారం విన్నాము, లూకా సువార్తలోనే 5 క్రిస్మస్ క్యారల్స్ ని మనం చూస్తాం. క్యారల్స్ అంటే ఏంటి? క్యారల్స్ అంటే ఏదో కాదు. క్యారల్స్ అంటే పాటలు. ఏం చెప్పండి? సంతోషంగా పాడే పాటల్ని క్యారల్స్ అంటారు. ప్రాముఖ్యంగా క్రిస్మస్ పాటల్ని క్రిస్మస్ క్యారల్స్ అంటారు. సో ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను మనం 5 పాటలు చూస్తాం కదా. 1వ అధ్యాయంలో ఎలిజబెత్ గారి పాట చూస్తాం, 42 నుంచి ఇక్కడ వరకు 45 వరకు. తర్వాత 2వ పాట మరియమ్మ గారిని మనం చూస్తాం, 46 నుంచి 55 వరకు 1వ అధ్యాయంలో. తర్వాత 3వ క్రిస్మస్ క్యారల్ 67 నుంచి చివరి వరకు 80 వరకు ఉన్న జకర్యా గారి పాట అంటే స్తుతి పాటను మనం చూస్తాం. 4వ స్తుతి పాట మనం ఇప్పుడు చదువుకున్నాం 13, 14 వచనాల్లో. 5వ స్తుతి పాట 2వ అధ్యాయము 29 నుంచి 32 వచనాల్లో సుమియోను అనే గొప్ప భక్తుడు పాట పాడుతున్నాడు. సో ప్రస్తుతానికి మనం ఈ 4వ క్రిస్మస్ క్యారల్ ని చూద్దాం. 4వ క్రిస్మస్ పాట 13, 14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునిని స్తోత్రము చేస్తున్నారు. ఈ 4వ పాట పాడింది వింటున్నారండి. యేసయ్య పుట్టినాక ఇక్కడ పాడిన స్తుతి పాట మానవులు కాదు పాడింది. పరలోకములో కోటాను కోట్ల దూతలు పాడి ఉంటున్నారు. హల్లెలూయా. మరియమ్మ గారు, ఎలిజబెత్ గారు, జకరియా గారు యేసు ప్రభు జన్మను గురించి తెలిసి జన్మించక ముందు పాడారు. సుమియోను గారు యేసు ప్రభుని చేతుల్లోకి తీసుకొని పాడారు. అది నేను రేపు చెప్తాను. కానీ ఇది దేవదూతలు పాడే ఈ స్తుతి పాట యేసయ్య పుట్టిన వెంటనే ఆ రాత్రి, ఆ పరిశుద్ధమైన రాత్రిలో కోటాను కోట్ల దేవదూతలు పరలోకములో ఈ స్తుతి పాట పాడుతున్నారు. అందరూ వింటున్నారండి. మనం నిజానికి మనం అర్థం చేసుకోవాలి. దీనికంటే ముందే జస్ట్ ముందు గబ్రియేలు దేవదూత గొర్రెల కాపరులకు వచ్చి ఈ మొట్టమొదటి క్రిస్మస్ శుభవార్తను తెలియజేస్తాడు
కదా. ఆ విధంగా రాత్రిపూట గొర్రెల కాపరులు పొలములో తమ మందలు కాచుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో అదొక సాధారణమైన రాత్రి, ఒక బోరింగ్ జాబ్. కొంతమంది నేను ఈ పని ఎందుకు చేయాలా, ఇంతకంటే నాకు బోరింగ్ పని ఏది ఉండదు అంటారు. కానీ నీ పని కంటే ఎక్కువ బోరింగ్ పని ఏంటంటే రాత్రిపూట పొలంలో గొర్రెలు కాయటం. ఊళ్ళో అందరు నిద్రపోతుంటాయి, ఆ చలికి ఎవరియో గొర్రెలు, జీతానికి గొర్రెలు కాయటం అనేది చాలా బోరింగ్ పని. సో అటువంటి పేదలైన గొర్రెల కాపరులకు దేవుడు తన దూత ద్వారా మొట్టమొదటి క్రిస్మస్ శుభవార్తను తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రాజులకు తెలియజేయలేదు, కానీ ఆయన దీనులకు పేదలకు, ఆ రోజుల్లో లో క్లాస్ అనే పిలువబడే గొర్రెల కాపరులకు ఆయన ఈ శుభవార్తను తెలియజేస్తున్నాడు కదా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. సో క్రిస్మస్ అనేది, అమ్మా వింటున్నారా, ఈ క్రిస్మస్ అనేది ప్రజలందరికీ, ఒక కులము కాదు, ఒక మతము కాదు. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ రంగు ఏదైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా క్రిస్మస్ అనేది మహా సంతోషకరమైన శుభవార్త. మామూలు శుభవార్త కాదు, శుభవార్త అంటేనే సంతోషకరం. సంతోషకరమైన శుభవార్త అనట్లేదు, కానీ ఏమంటున్నాడు, మహా సంతోషకరమైన శుభవార్త కదా. ఎందుకు మహా సంతోషకరమైన శుభవార్త అంటే చూడండి 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అట. ఈ పుట్టిన ఆయనకి 3 లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ లూకా భక్తుడు. వింటున్నారండి? ఏమంటున్నారంటే ఇది మహా సంతోషకరమైన శుభవార్త. ఎందుకంటే మీకు ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడు ఎవరో కాదని ఒక 3 లక్షణాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన రక్షకుడట, హల్లెలూయా. రెండవది ఏంటంటే ఆయన ప్రభువట. మూడవది ఆయన క్రీస్తట. పుట్టింది ఏదో సాదా సీదా శిశువు కాదండి. ఆ క్రిస్మస్ బాలుడు అని మనం ఏమైతే పాటలు పాడుతామో, ఆ పశువుల తొట్టిలో పవలించిన ఆ మరియ తనయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరట? 3 లక్షణాలు చెప్పండి. ఆయన ఎవరు? రక్షకుడు. రెండోది ఏమని రాశారు లూకా భక్తుడు? ఆయన ఎవరు? ప్రభువు. మూడోది ఎవరు? క్రీస్తు. ఈ 3 విషయాలను బట్టి మనం ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. వింటున్నారా? ఆ క్రిస్మస్ రోజున పుట్టింది రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించును కాబట్టి ఆయనకి ఏమని పెడతారు పేరు? యేసు అను పేరు పెడతారు. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడని అర్థము. ఆయన కేవలము గొడవల నుంచి రక్షించేవాడు కాదు, అప్పుల నుంచి రక్షించేవాడు కాదు, వాటి నుంచి కూడా నీకు దీవించి రక్షించగలడు. కానీ ఆయన మెయిన్గా నిన్ను పాపాల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నీవు ఈ రోజున నీ పాపాలు రక్షించబడినట్లయితే, నీ పాపాల నుంచి నీవు రక్షణ పొందినట్లయితే నువ్వేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. సో పుట్టిన ఆయన మొట్టమొదటిగా ఎవరు చెప్పండి? రక్షకుడు, పాపాల నుంచి రక్షించేవాడు. రెండవది ఏంటంటే ఆయన ప్రభువు. ఎవరు చెప్పండి? ప్రభువు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ప్రభువు అనే మాట పాత నిబంధనలో యెహోవా దేవునికి వాడతారు కదా. మీకు తెలుసో తెలీదో, ఇంక మన తెలుగు బైబుల్లో స్పష్టంగా యెహోవా నా కాపరి అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే జెహోవా ఈజ్ మై షెపర్డ్ అని ఉంటుంది. ఏముంటుంది తెలుసా ఎవరికైనా? ఇంగ్లీష్ బైబుల్లో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటారు. లార్డ్ అంటే ఏంటి? ప్రభువు కదా. సో పాత నిబంధనలో యెహోవా నామమును వ్యర్థముగా తీసుకోకుండా వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ యెహోవాకి ప్రభువు అనే పదం వాడేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఈయన పుట్టిన ఆయన రక్షకుడు. రెండోది ఏంటంటే ఈ పుట్టిన ఆయన ప్రభు. అంటే మామూలు ప్రభువు కాదు కదా. ఎవరక్కడ అంటే చిత్తం ప్రభు అంటారు. ఈయన అట్లాంటి ప్రభువు కాదు. ఈయన ప్రభువులకు ప్రభు, రాజులకు చిత్తం మహారాజా అని ఈపు చూపించకుండా వెనక్కిపోవటం కాదు. అట్లాంటి రాజు కాదు ఈయన. స్కిట్లల్లో చూపిస్తారు కదా. సో ఈయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మొట్టమొదటి ఈయన ఎవరని చెప్పాను నేను? రక్షకుడు. రెండోది ఎవరు? ఈయన పుట్టింది ఎవరు? ప్రభు.
సో ఈ రోజున నీవు ఏదో పశువుల తొట్టిలో ఆ బాలుడు పవలించిండు కదా, ఏదో మేరీకి మరియమ్మకు చిన్న బాబు పుట్టిండని అంటాం కాదు. దేవదూత గాబ్రియేలు ఆ పుట్టిన వెంటనే ఏమని చెప్తున్నాడంటే, పుట్టిన ఆయన సాదా సీదా శిశువు కాదు, ఈయన రక్షకుడు, ఈయన ప్రభువు. మూడోది ఎవరట? ఈయన ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. ఈయన ఎవరు చెప్పండి? క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, యూదులు ఏ మెస్సయ్య కోసమైతే ఎదురు చూస్తున్నారు, యూదులు ఏ ప్రభువు, ఏ యొక్క క్రీస్తు మా కోసం రావాలి, అభిషేకించబడిన మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడిపించాలని ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తే పుట్టాడు అని దేవదూత ఎవరికి సువార్త చెప్తున్నాడు? శుభవార్త గొర్రెల కాపర్లు కదా. సో పుట్టిన ఆయన ఎవరో కాదు, యూదులారా, ఇశ్రాయేలీలారా, మీరు ఏ మెస్సయ్య కోసమైతే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారో ఆయనే పుట్టాడు. హల్లెలూయా. సో ఈ రోజున ఆయన మెస్సయ్య కాబట్టి నువ్వు ఆయన ఆరాధించావు. వింటున్నారా? మొట్టమొదటి ఏమని చెప్పాను? ఆయన ఎవరు? మనకి రక్షకుడు. రెండోది ఆయన ఎవరు? ప్రభువు. మూడోది ఆయన ఎవరు చెప్పండి? క్రీస్తు. తర్వాత కింది వచనం చూస్తే ఎట్లా గుర్తుపట్టాలి అని గొర్రెల కాపరులు అడుగుండొచ్చు. మేము ఎట్లా ఆయన రక్షకుడు అంటున్నావు, ప్రభు అంటున్నావు, ఆయన క్రీస్తు అంటున్నావు, ఒకవేళ ఆయన రాజభవనంలో పుడితే మేము గొర్రెల కాపురులము, గొర్రెల కంపుతో ఉంటున్నాం, మా బట్టలు సరిగా లేవు, మేము స్నానం చేయలేదు, గడ్డం చేసుకోలేదు, తలకాయ కూడా దూకోలేదు. ఎట్లా పోయి ఆ క్రీస్తును చూడాలా, ప్రభువును చూడాలా, రక్షకుడు చూడాలంటే దేవదూత ఒక ఆనవాలు ఇస్తున్నారు. చూడండి ఎట్లా గుర్తుపట్టాలంటే, మరలా ఒక 3 విషయాలు చెప్తాడు. ఏంటదంటే, ఒకటేందంటే ఆ శిశువు అంటాడు, రెండవది పొత్తి గుడ్డలతో చుట్టబడతాడు అంటాడు, మూడవది తొట్టిలో పడుకొని ఉంటాడు అంటాడు. సో 3 గుర్తులు ఇస్తున్నాడు. పుట్టింది ఎవరన్నారు? దేవదూత ఏం చెప్పాడు? ఎవరు పుట్టారట? పై వచనంలో 3 విషయాలు చెప్పాను. ఎవరు పుట్టింది? ఎవరు? రక్షకుడు, రెండోది ప్రభువు, మూడోది క్రీస్తు. మనము సాధారణంగా ఆలోచిస్తే క్రీస్తు దేవుడు రక్షకుడు పుట్టిందంటే మనం ఎట్లా ఊహించుకుంటాం కదా? చాలా రిచ్గా, అవునా కాదండి? గొప్ప రాజభవనంలో కదా, పెద్ద ధనవంతుల ఇల్లు పుట్టిందని ఊహించుకుంటాం. కానీ దేవదూత ఆశ్చర్యకరంగా ఏమంటున్నాడంటే, ఆ రక్షకుడు నిండు యవ్వనుడిగా రాలే, ఒక బాలుడిగా, శిశువుగా ఇప్పుడే పుట్టాడు. ఇంకా పొత్తిగుడ్డలలోనే ఉన్నాడు. ఇంకా మరలా ఎక్కడున్నాడంటే పశువుల తొట్టిలో ఉన్నాడట. వింటున్నాడండి? ఎక్కడున్నాడట చెప్పండి? పశువుల తొట్టిలో. సో దేవదూత మొట్టమొదట పేదలైన గొర్రెల కాపురల దగ్గరకు వచ్చి ఏమని చెప్తుందంటే, మీరు ఎట్లా వెళ్ళాలని భయపడవద్దు. అమ్మా వింటున్నారా? వింటున్నారండి? చైర్స్లో కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారు కదా? మీరు ఎట్లా వెళ్ళాలని భయపడొద్దు. మిమ్మల్ని లోపలికి రానిస్తారా రానియరా అని భయపడొద్దు. ఆయన మీకు అందుబాటులోకి వచ్చాడు. వింటున్నారా? ఆయన శిశువుగా ఉన్నాడు, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. అంతకంటే బలహీనమైన మానవ దశ ఏమైనా ఉంటుందండి? పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు కంటే ఎవరైనా బలహీనంగా ఉంటారా? తల్లి పాల మీదనే, తల్లి కేరింగ్ మీదనే ఆధారపడటం. మరలా ఎంతగా తగ్గించుకున్నాడంటే పశువుల తొట్టిలో పుట్టాడు. అందుకే యేసుప్రభు పెద్దయినాక కూడా ఒక మాట అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు గుహలు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి ఈ భూలోకములో తలవాల్చుకునటానికైనా స్థలము లేదు అంటున్నాడు. వింటున్నారా? ఆయన పుట్టిన ఆయన రక్షకుడే, ఆయన ప్రభువే, ఆయన క్రీస్తే, కానీ ఆయన నీ కోసం తనను తాను తగ్గించుకున్నాడు. అమ్మ అర్థమవుతుందా? వింటున్నారా? ఎంతగా తగ్గించుకున్నాడంటే నీ కోసము తల్లి గర్భంలోకి ఒక నలుసుగా వచ్చాడు. ఒక పేద దంపతులకు, ఒక పేద మరియమ్మకు, ఏదో సింపుల్ వడ్రంగి పని చేసే యోసేపుకు, వాళ్ళిద్దరికీ ఆయన పుట్టి ఉంటున్నాడు. మరలా ఆయన పడుకున్నప్పుడు సత్రంలో కూడా స్థలం లేదు, ఒక మంచి ఇల్లు లేదు ఆయనకి. పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. అందుకే యోహాను 3:16 దేవుడు ఏమంటాడంటే, దేవుడు లోకమును
ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇది బైబిల్ గ్రంథం అంతటికీ సారాంశం. వింటున్నారా? బైబిల్ సువార్త అంతటికీ సారాంశం. యేసు ప్రభు జీవిత చరిత్ర, బైబిల్ చరిత్ర, బైబిల్ యొక్క వచనాలన్నీ సత్యాలన్నీ ఒక్క వచనంలో వ్రాయబడ్డాయి. నిజానికి యోహాను 3:16 గమనిస్తే మనకు అక్కడ 17 పదాలు ఉంటాయి. ఎన్ని పదాలు చెప్పండి? 17 పదాలలో 9వ పదమైన సెంటర్ పదం ఏంటిదంటే పుట్టిన. ఏం పదం చెప్పండి? పుట్టిన. ఈ 17 పదాల బైబుల్ సారాంశములో మధ్యలో క్రిస్మస్ ఉంటుంది. హల్లెలూయా! వింటున్నారా? అర్థమవుతుందా? ఆ క్రిస్మస్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎంతో. పౌలు భక్తుడు ఏమంటాడంటే ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, వెడల్పును మీరు తెలుసుకోవటానికి మీకు జ్ఞానం కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. వింటున్నారా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ ఆయన ఏమయ్యాడు? దీనుడిగా తగ్గించుకున్నాడు. ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆయన నీ కోసము పశువుల పాకలో చిన్న బాలుడిగా, ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తం ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడిగా మారాడు. హల్లెలూయా! వింటున్నారండి? ఆయన ఏమయ్యాడంటే నీ కోసం దిగి వచ్చాడు. ఎందుకు అంటే నీకు నిత్య జీవం ఇవ్వాలని. హల్లెలూయా! ఎవరైతే ఆయన పుట్టిన దేవుని కుమారుని యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించరు అట. ఏం చెప్పండి? వాళ్ళు ఏం గారు? వాళ్ళు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నువ్వు ఇంకా చనిపోవు, నీకు నిత్య జీవం. ఏదో శారీరకంగా కాసేపు చనిపోయినట్లు అందరూ ఏడుస్తారు, కానీ నువ్వు ఆ క్షణంలో ఏమవుతున్నావు? పరలోకానికి పోతున్నావు. నువ్వు ఈ రోజున ప్రభు దినమందు యేసయ్యను ఎందుకు ఆరాధించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఏం ఆలోచించొద్దు, జాగ్రత్తగా వినండి. ఆయన నీ కోసము ఒక బాలుడిగా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఎక్కడ పరుండబెట్టాడు? పశువుల తొట్టిలో కదా. పశువుల తొట్టిలో పడుకొనబెట్టాడు కదా. సో యోహాను 3:16 ఏమంటుందంటే ఎవరు నశించొద్దని, అందరూ నిత్య జీవం పొందాలని దేవుడు తన కుమారుని అనుగ్రహించాడట. హల్లెలూయా! దేవుడు తన కుమారుని మన కోసం ఇచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడాడు. పుట్టింది శిశువు అయినా కుమారుడు మన కోసం ఇవ్వబడ్డాడు. అదే యోహాను 3:16 మనం చూస్తాం. అమ్మ వింటున్నారా? ఆయన కుమారుని ఏం చేశాడంటే చెప్పండి? అనుగ్రహించాడు. అందుకే ఆయన ఏమయ్యాడంటే నీ కోసం కలువరి శిలువలో మరణించాడు. ఏమయ్యాడు చెప్పండి? నీ కోసం ఆయన కలువరి శిలువలో మరణించాడు. వింటున్నారా అండి? నీవు రక్షింపబడాలని, నీవు నీ పాపముల నుంచి రక్షింపబడాలని పుట్టిన ఆయన ఎవరు చెప్పండి? రక్షకుడు. ఎవరు చెప్పండి? రక్షకుడు. ఏ విధంగా ఆయన నిన్ను రక్షించాడంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, నీవు బ్రతకాలని ఆయన నీ కోసం చనిపోయాడు. పాపమెరుగని ఆయన మన కోసం ఏమయ్యాడు చెప్పండి? పాపముగా మార్చబడి. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని దేవుడు నీ కోసం ఏ విధంగా దరిద్రుడుగా మార్చబడ్డాడో పౌలు గారు అక్కడ 4 స్టెప్పులు చెప్తాడు. ఎన్ని స్టెప్పులు చెప్పండి? 4 స్టెప్పులు చెప్తాడు పౌలు గారు. ఆయన ధనవంతుడై ఉండి ఏమయ్యాడో? దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఆయన ఏ విధంగా దరిద్రుడిగా తనను తాను తగ్గించుకున్నాడంటే ఆయన ఏ విధంగా 4 స్టెప్పుల్లో మొట్టమొదటిది ఏంటి? ఆయన మానవుడిగా పుట్టాడు. ఎట్లా పుట్టాడు చెప్పండి? ఆయన మానవుడిగా. దేవుడికి మానవుడికి మనం ఆలోచిస్తే మానవుడు అనేది నథింగ్. విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి. చాలా గ్రహాల్లో భూమి ఒక చిన్నది.
భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి, కానీ యేసయ్య ఎలా పుట్టాడట చెప్పండి? మానవుడిగా పుట్టాడు. సో మొట్టమొదటిగా యేసయ్య తనను తాను ఏ విధంగా దరిద్రుడిగా మార్చుకున్నాడంటే, ఆయన మానవుడిగా పుట్టాడు. మానవుడిగా ఏ విధంగా వచ్చారంటే, ఒక చిన్న జీవకణంగా తల్లి గర్భంలో ప్రవేశించాడు. అమ్మ వింటున్నారా? ఆ గర్భంలో 9 నెలలు ఉన్నాడు. మరియమ్మ ఎటు పోతే దేవుడు అడుపోయిండు. మరియమ్మ పొలానికి పోతే మరియమ్మ కడుపులో దేవుడు కూడా పొలానికి పోయిండు. మరియమ్మ బావి కాడికి పోతే ఎవరు పోయారు మరియమ్మతో? దేవుడు కూడా పోయిండు. బావి కాడికి ఎందుకు అనలేదు దేవుడు. సో ఆయన ఎట్లా పుట్టారు చెప్పండి? మానవుడిగా పుట్టాడు. రెండోది, ఇంకా ఆయన రెండో స్టెప్ మానవుడిగా పుట్టడం కంటే ఇంకా తగ్గించుకున్నాడు. ఏంటదంటే, మానవుల్లో దాసుడయ్యాడట. వింటున్నారా? ఏమయ్యాడు చెప్పండి? దాసుడయ్యాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన అప్పగించబడక ముందు ఆ రాత్రి, అమ్మ వింటున్నారా, ఆయన తన శిష్యుల పాదాలు గడిగిండు. ఎవరైనా శిష్యులు గురువు గారి పాదాలు గడుగుతారు, కానీ యేసయ్య ఎవరి పాదాలు గడిగిండు? శిష్యుల పాదాలు. ఆయన మానవుడిగా పుట్టడమే గొప్ప అనుకుంటే, ఆయన మానవుల్లో ఏమైండు? దాసుడై. ఇంకా ఎంతగా నీ కోసం దరిద్రుడిగా మార్చబడ్డాడంటే, ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడట. దేవుడేంది, చనిపోవటం ఏంది? నాకు అనిపిస్తూ ఉంటుంది, పరలోకంలో యేసయ్య రాకముందు ఒక చిన్న మీటింగ్ పెట్టిండు అనుకోండి, దేవదూతలతో మెయిన్ దేవదూతలను పిలిచిండు అనుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటే దేవదూతలు ఎవరైనా 2-3 ఉన్నారనుకోండి, వినండి. సో వాళ్ళు ప్లాన్ మాట్లాడుకుంటున్నారు. యేసయ్య ఈ విధంగా భూలోకానికి వెళ్తాడు అంటే గబ్రియేల్ అనొచ్చు, ఏంది నువ్వు భూలోకానికి పోతావా ప్రభువా? సాష్టాంగపడి గబ్రియేలు దేవదూత, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నీవు భూలోకానికి పోవటం ఏంది అనుకోవచ్చు. ఇంకొక బాంబు పేల్చిందంటే యేసయ్య పరలోకంలో, నేను భూలోకానికి పోతున్నా కానీ ఇంకెట్లా పోతున్నా తెలుసా? పేద పశువుల పాకలో పుడుతున్నా అంటే గబ్రియేలు ఏడుస్తా ఉన్నాడట. ఇంకా యేసయ్య ఇంకో బాంబు పేల్చిండు, నేను చనిపోతా అన్నాడట. ఇంక గబ్రియేలు, నువ్వు నన్ను చంపివేసినా పర్వాలేదు, నువ్వు చచ్చిపోవద్దు అని గబ్రియేలు దేవదూత ప్రభు పాదాల మీద పడ్డాడట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, పిచ్చి గబ్రియేలు, నువ్వు నాకు నమ్మకమైన దాసుడవు కదా, ఇన్ని రోజులు నాకెప్పుడు ఎదురు చెప్పలేదు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, కానీ నేను మానవుల్ని అంతగా ప్రేమిస్తున్నా అన్నాడట. హల్లెలూయా. నేను పోయి ఎందుకు చనిపోవాలి అంటే ఏమన్నాడు ఆయన? నేను మానవుల్ని అంతగా ప్రేమిస్తున్నా. సో దేవుడు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? మొట్టమొదటి ఏం చెప్పాను? మొట్టమొదటి ఆయన దరిద్రుడిగా ఎట్లా మారాడు? మొట్టమొదటి స్టెప్ ఏంటి? మానవుడిగా పుట్టాడు, అదే పెద్ద త్యాగం. రెండోది, మానవుల్లో దాసుడయ్యా. దాసుడై మూడో స్టెప్ ఏంటంటే చనిపోవాలనుకున్నాడు. నాలుగో స్టెప్ ఇంకా భయంకరం ఏంటంటే, గబ్రియేలు మైండ్ పోయింది, ఆయన శిలువ మరణం మీద చనిపోవాలనుకున్నాడు. ఎక్కడ చనిపోదాం అనుకున్నాడు చెప్పండి? శిలువ మీద చనిపోదాం అనుకున్నాడు. నిజానికి శిలువ అనేది ఆ రోజుల్లో భయంకరమైన శాపగ్రస్తమైన మరణం. కేవలము బానిసలనే శిలువ వేసేవాళ్ళు. రోమా సిటిజన్షిప్ ఎవరికైతే ఉందో, రోమా పౌరసత్వం ఎవరికైతే ఉందో, వాళ్ళు శిలువ వేయబడటానికి వీల్లేదు. కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు నీ కోసము? చెప్పండి, వింటున్నారా? వినట్లేదా? ఎంతగా తగ్గించుకున్నాడు? నాలుగో స్టెప్ ఏంటి? శిలువ. చనిపోవడం అంటేనే అసలు పరలోకంలో భూకంపం వచ్చింది. అంటే డ్రామాటిక్గా చెప్తున్నాను నేను. దేవుడు చనిపోవటం ఏంటంటే అందరు కిందికి మీదకి అయ్యారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మామూలు మరణం కాదు. ఏం మరణం అంటది? శిలువ మరణం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన నీ కోసం దరిద్రుడిగా మార్చబడ్డాడు అంటే, అందరు నాకెళ్ళి చూడండి, ఆయన నిన్ను ప్రేమించాడు. ఏం చేశాడు చెప్పండి? ఆయన నిన్ను ప్రేమించాడు. సో 4 స్టెప్పులు చెప్పాను కదా. ఏంటి? మొట్టమొదటిది ఏంటిది? ఆయన నీ కోసము మానవుడిగా మార్చబడ్డాడు. రెండోది, మానవుల్లో దాసుడయ్యాడు. దాసుడైనాక ఆయన ఇంకా నీ కోసము మరణిద్దాం అనుకున్నాడు. మరణించడం మాత్రమే కాకుండా నీ కోసం ఎట్లా మరణిద్దాం అనుకున్నాడు?
శిలువ మీద మరణిద్దాం. దాన్ని ఏమన్నాము? దేవుని ప్రేమ. సో పుట్టింది ఎవరు చెప్పండి? 3 విషయాలు: రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. కానీ ఎట్లా పుట్టాడు ఆయన? చిన్న బాలుడిగా, అప్పుడే పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువులు. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల్లో నా మెయిన్ వాక్యం చెప్తాను. ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట. సో మెయిన్ వాక్యం, దేవదూతలు ఆయన్ని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. 13, 14 వచనాలు. సో దేవదూతలు పాడిన స్తుతి పాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ 5 పాటల్లో అతి చిన్న పాట ఇదే దేవదూతలు పాడింది. హల్లెలూయా. నేను ఒక 3-4 విషయాలు చెప్తాను దేవదూతల పాట గురించి. సో మొట్టమొదటిది ఏంటంటే, దేవదూతలు ఆరాధించారు యేసయ్య పుట్టినప్పుడు. నిజానికి దేవదూతల పని నిత్యము ప్రభువుని ఆరాధించటమే. కోటాను కోట్ల దేవదూతలు. కానీ ఈ సమయంలో ఆయనకు మానవుల పట్ల ఉన్న ప్రేమను చూసి, దేవుడే మానవుడిగా పుట్టినప్పుడు వాళ్ళు మరలా కొంచెం ఆ పరలోకం నుంచి కొంచెం కిందికి దిగారేమో, ఆ ఆకాశంలోకి వచ్చి కోటాను కోట్ల దూతలు ఆయన్ని ఆరాధిస్తున్నారు. నిజానికి మనం గమనిస్తే యేసయ్య పుట్టినప్పుడు ఆయనకి చాలా అవసరాలు ఉన్నాయి. వాళ్ళు మొట్టమొదట పేదోళ్ళు. యేసయ్యకి సరైన బెడ్ లేదు, దోమతెర లేదు, బట్టలు లేవు. వింటున్నారా? దేవదూతలు కావాలంటే ఇయ్యగలరా? ఇయ్యలేరా? ఒక బెడ్డు, ఒక ఏసీ రూము. పుట్టింది ఎవరు? మామూలు ఆయన కాదు. ఒక దోమతెర, ఈ పశువుల తొట్టేంది, రండి మీకు ఇప్పటికిప్పుడు నిమిషాల్లో ఒక మంచి రాజభవనం కడతామని అనగలరా? అనలేరా? కానీ వాళ్ళు ఏమిస్తున్నారు? దేవునికి ఆరాధన ఇస్తున్నారు. హల్లెలూయా. చెప్పండి, ఏమిస్తున్నారు వాళ్ళు? దేవునికి ఆరాధన ఇస్తున్నారు. ఇంకో రండి, మేము మిమ్మల్ని మా రెక్కల మీద నజరేతుకు తీసుకొని పోతాం. యోసేపు మరియమ్మ ఆ బాలుని పట్టుకొని మా రెక్కల మీద కూర్చోండి, మిమ్మల్ని మేము నజరేతుకు తీసుకుపోతాం, మీ బంధువుల దగ్గర మీ సొంత ఇంట్లో ఉండండి అని అట్లా వాళ్ళ గిఫ్ట్ ఇవ్వలేదు. దేవదూతలు మొట్టమొదటగా యేసయ్యకి ఏమిస్తున్నారు చెప్పండి? ఆరాధన ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజున నీవు దేవునిని ఆరాధించడం నేర్చుకోవాలా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను కానుకిస్తున్నా దేవుడు హ్యాపీ అనుకుంటారు. ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకో. యేసయ్య నీ కోసం అంతగా తగ్గించుకున్నాడు. ఆయన దేవాతి దేవుడై ఉండి మానవుడిగా పుట్టాడు, మానవుల్లో దాసుడయ్యాడు, దాసుడై మరణం పొందాడు, మరణంలో శిలువ మరణం పొందాడు. కానీ నువ్వు ఆయన ఆరాధించడానికి నీకు మైండ్ లేదు. ఆయన్ని ఆరాధించాలి. నీవు దేవదూతలు ఆయన ఆరాధించారు, నువ్వు కూడా ఆరాధించాలి. ఆదివారం ఆరాధనా దినం అంటే నువ్వు పనులకు పోతున్నావు. ఎంత భయంకరంగా మనము తప్పు చేస్తున్నామో ఆలోచిస్తున్నారా మీరు? అర్థమవుతుందా? యేసయ్యకు కావాల్సింది ఆరాధన. ఆడ పరుపు కాదు, దోమలు తెర కాదు, ఆడ లడ్డూలు కాదు, ఆడ పాలు కాదు. ఆయనకు కావాల్సింది ఏం చెప్పండి? ఆరాధన. అది దేవదూతలు కాబట్టి వాళ్ళకు తెలుసు. అదే మనం ఆడుంటే మనం ఏం చేస్తాం? దోమతెరనో అదనో ఇదనో చేస్తాం. ఎందుకు? లూకా సువార్తకు రండి. లూకా సువార్త, లూకా కాదు, యోహాను సువార్త 4వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ఇవి వివరించడానికి సమయం లేదు, కానీ నేను ఒక 2-3 వచనాలు చదువుతున్నాను. సమరయ స్త్రీ ఇక్కడ ఉంటుంది. యోహాను సువార్త, అందరు నాకెళ్ళి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ ఉంటుంది. నాకెళ్ళి చూడాలి అందరు. సమరయ స్త్రీ బహు పాపములో, భయంకరమైన డిప్రెషన్లో, తను జీవితంలో ఏ ఆశ లేకుండా ఉంటుంది. ఆమె దేవుడు దొరికితే ఆరాధించాలని చూస్తూ ఉంటుంది, కానీ ఆమెకు ఎక్కడ ఆరాధించాలో తెలియదు. వాళ్ళ ఊరోళ్ళందరూ, వాళ్ళ జాతోళ్ళందరూ ఆ పలానా యాకోబు ఆ గెరేసీం కొండ దగ్గర ఆరాధించాలి అంటారు. కానీ ధర్మశాస్త్రంని పాటించే యూదులేమో యెరూషలేముకు పోవాలంటారు. సో ఆమె చాలా కన్ఫ్యూజన్లో ఉన్నది. నేను ఎక్కడికి పోయి నా పాపాలు ఒప్పుకోవాలి, నేను ఎక్కడికి పోయి దేవుణ్ణి ఆరాధించాలని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఆయన మానవుడిగా ఆమె దగ్గరికే పోతాడు. హల్లెలూయా. నిజానికి యూదులు సమరయుల ఊరికి పోరు, సమరయస్తులతో మాట్లాడరు. కానీ యేసయ్య, ఇదే క్రిస్మస్ అంటే, యేసయ్య సమరయ స్త్రీ దగ్గర పోతాడు. ఆ అంటరాని స్త్రీ 5 సార్లు పెళ్ళిళ్ళై, 5 సార్లు విడాకులై,
ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఇంకొకటితో ఉంటున్న స్త్రీ. ఎంత భయంకరమైన స్త్రీకి ఎవరు పోయారు ఇప్పుడు? యేసయ్య. దేవుడే మానవుడిగా పోయి ఉంటున్నాడు. చూడండి 21వ వచనం ఏమంటున్నాడు ఆమెతో? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేము నేను మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ము. సో అటువంటి స్త్రీని ప్రభు ఏమంటున్నాడు? అమ్మా అంటున్నాడు. అమ్మా, ఒక కాలం వస్తుంది, నేను చనిపోతా, నేను మరణించి తిరిగి లేస్తా, అప్పుడు మీరు యెరూషలేము పోవాల్సిన అవసరం లేదు, ఏ కొండకు పడితే ఆ కొండ పోవాల్సిన అవసరం లేదు, త్వరలో వస్తుంది, ఇంకొక సంవత్సరంలో ఆ కాలం వస్తుంది. ఏమంటున్నాడు? అప్పుడు మీరు ఎక్కడా ఈ ప్లేస్లో ఆరాధించిన అవసరం లేదు, నా మాట నమ్ము. చూడండి 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని అంటే యూదుల గురించి చెప్తున్నాడు. రక్షణ యూదుల్లో నుంచి వస్తుంది అంటున్నాడు యేసయ్య. తర్వాత ఏమంటున్నా అంటే 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది, అది ఇప్పుడే వచ్చినది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడట. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? ఎవరిని కోరుకుంటున్నాడు? ఆయన ఆరాధించే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు. నువ్వేం చేయాలి చెప్పండి? ఆయన్ని ఆరాధించాలి. దేవుని కోరిక ఏంటంటే నువ్వు ఆయనను ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలంటే చూడండి 24వ వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. హల్లెలూయా. సో ఆ విధంగా ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక దేవదూతలకు తెలుసు కాబట్టి ఏం చేశారు? ఆయన పుట్టిన వెంటనే దేవదూతలు ఆయన్ని ఆరాధించారు. నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన కోరుకుంటున్నాడు ఆరాధించాలని. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము. వాళ్ళు మాటలతో ఆరాధిస్తున్నారు. వింటున్నారండి అందరూ? వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారు? గడి చెప్పాలి. వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారు? ఇంకా గడి చెప్పండి. ఎట్లా అంటే పదాలతో ఆరాధిస్తున్నారు, మౌనంగా ఆరాధించటం లేదు. ఎవరన్నా భార్యాభర్తలు పెళ్ళైంది అనుకోండి, పెళ్ళైనాక భర్త వేరే దేశానికి జాబ్ నిమిత్తం పోయిండు. వింటున్నారా? పోయిండు, అసలు ఫోనే చేయట్లేదు, మెసేజ్ కూడా లేదు. నెల 2 నెలల తర్వాత వచ్చినాక ఏంది ఫోన్ లేదు మెసేజ్ లేదంటే, నాకు టైం లేదు కానీ నా మనసులో 24 గంటలు నువ్వే ఉన్నావు అన్నాడు అనుకోండి. భార్య ఏమంటుంది? సర్లే, ఫోన్ చేయకపోయినా పర్వాలేదు, మెసేజ్ చేయకపోయినా పర్వాలేదు అంటదా? అందు కదా. నువ్వేం చేయాలా? నీ మనసులో ఆరాధన ఉందా? నువ్వేం చేయాలా? సంవత్సరం 2 సంవత్సరాలు ఫోన్ చేయకపోయినా మాటలు ఆడిపోయినా పర్వాలేదు అంటదా? మనసులో ఉన్నా అంటే కుదురుతుందా? ఎన్ని రోజులు ఉంటారు మీరు మీ భర్త మీతో మాట్లాడకుండా? కుదరదు అది. నువ్వు మనసులో యేసయ్య ఉన్నాడు, మనసులో దేవుడు ఉన్నాడు, నాకు మనసులో యేసయ్య ఉన్నాడంటే సరిపోదు. నువ్వు ఆరాధించడానికి నీకు పదాలు కావాలి, మాటలు కావాలి. అర్థమవుతుందా? నేను మనసు కొంతమంది సంవత్సరం అంతా నోరు మూసుకొనే ఉంటారు. దేవదూతలు ఆయన ఏ విధంగా ఆరాధిస్తున్నారు? పదాలతో. మరలా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు అందరూ కలిసి ఆయన ఆరాధిస్తున్నారు, ఒక్కళ్ళు కాదు. దేవదూతలు పరలోక సైన్య సమూహం, అంటే వాళ్ళు సామూహికంగా ఆయనను ఆరాధిస్తారు. అదే సంఘ ఆరాధన అంటే. హల్లెలూయా. వింటున్నారండి? ఒక్కళ్ళు ఆరాధించటం కాదు, మౌనంగా ఆరాధించటం కాదు. ఎట్లా ఆరాధించాలా? సామూహికంగా. ఎట్లా చెప్పండి? సామూహికంగా ఆరాధించాలా. ఆరాధన అంటే ఏంటంటే నీ హృదయంలో ఏముంటే అది నీ నోటి ద్వారా ఏం కావాలా? బయటికి రా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి.